మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఆదిదేవుడు మహాశివుని యొక్క పరమ పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి. దీనికి రకరకాల కారణాలు చెప్తారు. శివరాత్రి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేదానికి పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా కొన్ని కారణాలు చెప్తారు. అందులో ఒకటి హాలాహలం. సముద్ర మథనం జరిగినప్పుడు హాలాహలం తీసుకొని ప్రపంచాన్ని కాపాడేదానికి ఆ హాలాహలాన్ని మింగినటువంటి రోజుని చెప్తారు. అలాగే శివునికి పార్వతికి పెళ్లి జరిగిన రోజుని చెప్తారు. ఇలా రకరకాల కథలు శివరాత్రి వెనుక, శివరాత్రి యొక్క గొప్పతనం వెనుక ఉన్నాయి. హాలు మతస్థులకి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే హాలు మతస్థులు ముఖ్యంగా శివుని భక్తులు కనుక శివరాత్రి రోజు ప్రతి హాలు మతస్థులు కూడా పరమ పవిత్రంగా భావించి ఈ పండుగను జరుపుకుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ, విష్ణు తర్వాత మూడవ త్రిమూర్తులలో మూడవ వాడు మన శివుడు. వాస్తవంగా శివుని ఆదిదేవుడు అని కొలుస్తాం. పురాణాలను మనం పక్కన పెడితే చారిత్రకంగా చూసినప్పుడు మనకు దొరికిన ఆధారాలను బట్టి శివుడు ఆదిదేవుడుగా చెప్పుకోవచ్చు. శివుడు మూల నివాసుల యొక్క, అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనుల దేవుడు అని చెప్పొచ్చు. ఇక్కడ ఇక్కడ నివసించినటువంటి ఆది మానవులు ఎవరైతే ఉన్నారో, అంటే మూల నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొలిచేటువంటి దేవుడు శివుడుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్యులు ఈ దేశానికి వచ్చిన తర్వాతనే మనకు ఈ విష్ణువు, బ్రహ్మ పరిచయమైనారు. అంటే వేదాల తర్వాత వచ్చినటువంటి ఉపనిషత్తులు, అంతకుముందు వచ్చినటువంటి వేదాంగాలు, రామాయణ, మహాభారతం, దీంట్లో మనకి ఎక్కువగా ఈ త్రిమూర్తుల గురించి వస్తాయి. అయితే ఆర్యులు ఈ దేశానికి రాకున్న ముందు ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసుల యొక్క దేవుడు ఎవరప్ప అంటే, మనం మొట్టమొదట చూస్తే హరప్ప, మొహంజోదారో, అంటే హరప్ప సివిలైజేషన్లో పశుపతి అనే పేరుతో ఒక దేవుణ్ణి వాళ్ళు కొలిచినట్టుగా చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. అంటే ఒక చేతిలో కట్టి పట్టుకొని ఆ కట్టెని మనం త్రిశూలంగా భావిస్తున్నాం. జడలు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి ఆ రోజుల్లో వాళ్ళు పూజించినట్టుగా ఆధారాలు మనకు లభ్యమవుతున్నాయి అన్నమాట. మరి శివ యొక్క భావన, శివలింగ భావన ఎలా వచ్చింది అన్నప్పుడు అది మొట్టమొదట ఆ గొప్పతనం అనేది హాలు మతస్థులకే దక్కుతుంది. అందుకని హాలు మతస్థులకి శివునికి అవినాభావ సంబంధం ఉంది. పురాణాల ప్రకారం పార్వతి యొక్క పాల ద్వారా ఈ హాలు మతస్థులు పుట్టినారని చెప్పినప్పటికీ మరి చారిత్రక ఆధారాలు బట్టి చూస్తాం. ఎందుకంటే పురాణాలు అనేవి కొన్ని కల్పితాల ద్వారా ఉంటాయి. కానీ చారిత్రకంగా చూసినప్పుడు హాలు మతస్థులే సంస్కృతికి మూలము అని చెప్పచ్చు. భారతదేశ మూల నివాసుల యొక్క సంస్కృతికి మూలము హాలు మతం. అందులో శివునికి, శివలింగ ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ శివలింగాన్ని మొట్టమొదట పూజించిన వ్యక్తులు హాలు మతస్థులు. ఎలా అంటే ఈ దేశంలో హాలు మతస్థులు మొట్టమొదట గొర్రెల కాపరులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రకృతిలో జరిగేటువంటి విషయాలన్నిటినీ కూడా ఆలోచించేవాళ్ళు. ఒక పక్క వర్షం రావడము, ఇంకో పక్క వరదలు రావడము, అగ్ని ప్రమాదాలు, అంటే ఈ అగ్ని ప్రమాదాలు అంటే అడవుల్లో అగ్ని పుట్టి అడవుల్ని కాల్చడము, భూకంపాలు రావడము, గాలి భయంకరంగా వీచడము, వీటన్నిటిని కూడా అర్థము చేసుకునేటువంటి క్రమములో ఆదిమ మానవులు అడవుల్లో ఉండేటప్పుడు, కొండ గుహల్లో ఉండేటప్పుడు ప్రకృతికి వాళ్ళు భయపడ్డారు. దాన్ని వాళ్ళు ఒక శక్తిగా భావించినారు. అంటే ఒక దేవుడు అనేటువంటి భావన, ఆ శక్తిని వాళ్ళు పూజించడం ప్రారంభించారు.
అంటే ప్రకృతిలో జరిగేటువంటి విషయాలు వాళ్ళు అర్థము కాక, ఆ రోజుల్లో ప్రకృతిలో ఎందుకు వర్షం ఎక్కడ వస్తూ ఉంది, వర్షాన్ని ఎవరో పైనుంచి వదులుతున్నారు, గాలిని ఎవరో వీస్తున్నారు, గాలి దేవుడు అంటాం, వాయుదేవుడు అంటాం, వర్షాన్ని వర్ణదేవుడు అంటాం. సో ఈ రకంగా తర్వాత పేర్లు పెట్టినారు. కానీ ప్రకృతిని, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకునే క్రమంలో మనసులో భయము భక్తి రెండు పుట్టినాయి. మనకి ఏదైనా ఒక సన్నివేశం అర్థం కాకున్నప్పుడు ఒక్కొక్క భయము ఉంటుంది, ఇంకొక భక్తి ఉంటుంది. భయం ఏంటంటే ఈ శక్తి మనల్ని ఏమైనా చేస్తుందేమో అనేది ఒక భయం. ఆ భయంతో దాన్ని ప్రసన్నం చేసుకునే దానికి మనకి భక్తి. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. శక్తిని మనం ఈరోజు పూజిస్తున్నాము, దానికే భయపడుతున్నాము. ఆ రకంగా ఆదిమ మానవుడు కూడా గొర్రెలు కాసే సమయంలో, అడవుల్లో తిరిగే సమయంలో, కొండ గుహల్లో నివాసం ఉన్న సమయంలో, ఈ ఈ ఈ శక్తిని ఆరాధన చేసే సమయంలో ఆ మానసికమైనటువంటి ఆ భయాన్ని, ఆ మానసికంగా ఉన్నటువంటి భక్తిని ఏదైనా ఒక రూపకములో, ఒక రూపం ద్వారా పూజించడం ప్రారంభించినాడు. ఆ రూపమే ఒక శిల, ఒక రాయి. అంటే రాయి ఆకారాన్ని దేవుడిగా భావించి, శక్తిగా భావించి పూజించడం ప్రారంభించాడు. ఆ రాయే తర్వాత శివలింగమైంది. అందుకనే అందుకే ఈ కురుబలు, అంటే లింగాయతులు పెట్టు కురుబలైతే కురుబలు హుట్టు కురుబ అని చెప్తారు. అంటే హాలుమతస్థులు తన సంచారం జరిగేటప్పుడు, గొర్రెలు పిలుచుకొని అలా పోయేటప్పుడు, పోయిన ప్రతి చోట ఎక్కడైతే కొన్ని రోజులు ఉంటాడో అక్కడ ఒక రాయిని శివలింగంగా భావించి పూజించేవాడు. అప్పటికి శివుని భావన కాదు, లింగాన్ని, శివలింగాన్ని. శివలింగం కూడా పూర్తి ఆకారం లేదు అప్పటికి. ఇంకా తర్వాత పూర్తి ఆకారం, ఒక గుండ్రమైనటువంటి ఆకారాన్ని తర్వాత తయారు చేసినారని చెప్తారు. మొట్టమొదట ఆకారం కూడా లేదు. ఇప్పటికీ కూడా పల్లెల్లో శనగిత్తనాలు వేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక మన పొలాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పాతప్పనో ఎర్రప్పనో మళ్ళీ మన ఎవరినో ఒక పేరుతో పూజ చేస్తారు. చిన్న రాయి పెట్టి 2 బండలు పెట్టి ఆ రాయికి పూజ చేసి ఆ విత్తనాలు కూడా వేసే ముందు విత్తనాలు అక్కడ ఎడపెట్టి వ్యవసాయం ప్రారంభిస్తారనమాట. అంటే మీ ప్రకృతి శక్తులని పూజించడం అనేది అప్పటి నుండి ఉంది. ఆ రకంగా ఈ శివలింగ భావన వచ్చిందనమాట. అంటే మీ సృష్టికి సృష్టిలో మొట్టమొదట పూజింపబడినటువంటిది శివలింగం. అందుకే అతి ప్రాచీన కాలం నుంచి కూడా శివలింగ ఆరాధన అనేది ఉంది. భారతదేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని కోట్ల శివలింగాలు మనకి కనిపిస్తాయి, లక్షల గుడులు కనిపిస్తాయి. ప్రతి ఊర్లోనూ శివుని ఆలయం ఉంటుంది. ఎక్కువగా లింగాకారములో ఉన్నటువంటి శివుని పూజిస్తారు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి శివుడు చాలా తక్కువగా ఉంటాడనమాట. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో హేమావతిలో ఇలా విగ్రహ రూపంలో మనం చూడొచ్చు, అతి తక్కువ విగ్రహ రూపంలో. కానీ లింగాకారంలోనే ఎక్కువగా మనం కనిపిస్తాయి. కనుకనే ఆదిదేవుడు ఆది దంపతులు శివపార్వతులుగా మనం భావిస్తామన్నమాట. నీవు ఆ రోజుల్లో ఈ శివలింగాలని ఎక్కడికి వెళితే అక్కడ స్థాపిస్తూ పోయినారన్నమాట. ఇక్కడ కోటిలింగాలు అనేటువంటి భావన కూడా ఉంది. వాస్తవానికి నేను ఈ రేవణ సిద్ధేశ్వర జీవిత చరిత్ర చదివేటప్పుడు కోటిలింగాల భావన ఎట్టా వచ్చింది, నిజంగా కోటిలింగాలని స్థాపన చేసినారా అని ఆలోచన చేసినప్పుడు అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, కోటిలింగాలు అంటే నిజంగా కోటిలింగాలు కాదు, కోట్ల సంఖ్యలో ఉన్న లింగం కాదు. ఒక లింగానికి అక్కడక్కడ మచ్చలు, అంటే రంధ్రాలు, చిన్న చిన్న పెచ్చులు అనమాట పడింటాయి అనమాట. రంధ్రాలు, చిన్న చిన్న రంధ్రాలు పడింటాయే, అలాంటి శివలింగాన్ని కోటిలింగంగా భావిస్తారు అని చెప్పడం జరిగింది. మన రేవణ సిద్ధేశ్వర యొక్క జీవిత చరిత్రలో నేను చదివాను. అంటే కోటిలింగం అంటే అది అన్నమాట అర్థం, అంతే తప్ప కోటిలింగాలని కాదు. ఈ రకంగా శివలింగారాధన ప్రారంభమైంది.
అంటే మొదట లింగం తయారైంది, తయారు చేశారు, దాన్నే శివుడు అని తర్వాత పేరు పెట్టినారు శివలింగంగా. శివలింగం యొక్క అర్థం ఏంటంటే స్త్రీ పురుషులు అని. స్త్రీ పురుషులు పైన శివలింగము, కింద పానపట్టము రెండూ కలిస్తేనే సృష్టి అనేటువంటి భావన ఆ రోజుల్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. చాలా పుస్తకాల్లో శివలింగం యొక్క రహస్యము అని మనము చదివితే గనక మనకు తెలుస్తుంది. మరి ఈ శివలింగాలని స్థాపించినది అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పి చెప్తారు. అంటే జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి, కానీ ప్రముఖమైన జ్యోతిర్లింగాలు 12 అని చెప్తారు. మిగతా కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ? మొట్టమొదట మనం కొండ గుహల్లో శివలింగాలు మనం గమనించవచ్చు. ఎందుకు? మనిషి గుహల్లో ఉన్నాడు మొట్టమొదటిసారిగా. ఎందుకంటే చెట్లలో ఉండడం కంటే గుహలో ఉండడం ఒక రకంగా భద్రత అన్నమాట. అందుకని కేదార్నాథ్ లాంటి హిమాలయాల్లో అతి ఎత్తైన పర్వతం పైన గుహల్లో శివుని యొక్క విగ్రహాలు మనం చూస్తాం. కారణం ఏంటంటే మనిషికి గుహ అనేది ఒక సురక్షితమైనటువంటి ప్రదేశం. ఎండకి, వానకి, గాలికి రక్షణ కల్పించేది గుహ. అప్పటికింకా మనిషి ఇల్లు కట్టుకోవడం ప్రారంభించలేదు, మైదానాల్లోకి రాలేదు. కనుకనే మనిషి కొండ గుహల్లో ఉన్నప్పుడు అక్కడే ఒక లింగాకారాన్ని పూజించడం ప్రారంభించాడు. తర్వాత గిరి శిఖరాల్లో మనం గమనించవచ్చు. ఉదాహరణకి మనిషి ఒక దగ్గర లేడు కదా, అలా పోతూ ఎక్కడైతే అతను మంచి ప్రదేశం ఉందో అక్కడ స్థిర నివాసం కొన్ని రోజులు నివాసించడం అనేది ప్రారంభించాడు. తర్వాత మనం శ్రీశైలంలో చూస్తే అది చాలా పాత శివలింగం అన్నమాట. అక్కడ కూడా అతి ఎత్తైన ప్రదేశమైనటువంటి ఆ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించడం, అక్కడ గొర్రెలు వేసుకొని పోవడం, అక్కడ కొన్ని రోజులు నివాసం ఉండడం, అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం, పూజించడం. అంటే శివలింగాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాళ్ళు మోసుకోపోలేరు, వాళ్ళ యొక్క దేవుణ్ణి తీసుకోపోలేరు అన్నమాట. కనుక ఎక్కడికి వెళితే అక్కడే లింగం. అందుకనే కురుబ ఉట్టులింగ అంటాం. హాలు మతస్థులు ఉట్టులింగ అంటే మనం పుట్టడమే శివలింగం, అంటే మనం పుట్టడమే శివుని యొక్క ఆ లింగం మన మనసులో, మన హృదయంలో లింగం ఉంది, ఉట్టులింగ అంటాం. పెట్టులింగ వేరే, ఉట్టులింగ అంటే లింగాయతులు అనేవాళ్ళు పెట్టులింగం వాళ్ళు తర్వాత వాళ్ళు తీసుకొని పూజించడం ప్రారంభించారు. కానీ మన జీవనమే శివునికి, శివలింగానికి అంకితం అన్నమాట. అందుకనే మనం లింగోద్భవం అంటాం. రేవణ సిద్ధేశ్వరుని కూడా లింగోద్భవ అంటాం. కనుక ఈ శివలింగాల్ని హాలు మతస్థులు ఎక్కడైతే గొర్రెలు వేసుకోపోతారో ఆ కొండ శిఖరాల్లో పోయి అక్కడ ఉండి, అక్కడ కొన్ని రోజులు ఉండి, అక్కడ అనువైన ప్రదేశం చూసి అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళడం. ఈ రకంగా ధర్మస్థలంలో మనం గమనించవచ్చు. అలా ఎత్తైన కొండ శిఖరాల్లో మనిషి జీవించేటప్పుడు అక్కడ శివలింగాన్ని తయారు చేయడం, అక్కడే పూజించడం ప్రారంభించాడు. మనిషి ఏదైతే తింటాడో దాన్నే దేవునికి కూడా పెట్టడం ప్రారంభించాడు. ఆకులు తినే సమయంలో ఆకులు, పళ్ళు తినే సమయంలో పళ్ళు. కానీ మనకు చాలా పాటలు కూడా వచ్చినాయి. పత్రం, తోయం, నీరు, మనకు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు, లేదంటే పాలు, గొర్రె పాలు నైవేద్యంగా పెట్టడం. ఇంకా కొంతమంది అడవుల్లో మాంసాన్ని కూడా నైవేద్యం, భక్త కన్నప్ప మనం చూసాం. మాంసాన్ని కూడా అంటే వేటాడే భక్త కన్నప్ప వేటగాడు, అతను వేటాడి మాంసాన్ని తినే వ్యక్తి మాంసాన్ని కూడా శివలింగానికి నైవేద్యంగా పెట్టాడనమాట. ఆ రకంగా మహాశివుడు ఈ దేశ మూల నివాసుల యొక్క దేవుడు. ద్రావిడులు అంటే మనం ద్రావిడుల యొక్క దేవుడు, మూల నివాసుల దేవుడు. అతను సరళంగా ఉంటాడు, అంటే సాధారణమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన చూడండి, మెడలో పాము, మొలకి ఒక చర్మము, జంతు చర్మము, చేతిలో త్రిశూలము, నుదిటి పైన బొట్లుంటాయి. అంటే శివుడు గిరిజన దేవుడు అని చెప్తాం. మిగతా బ్రహ్మ విష్ణువుకి బాగా షావుకారులు వాళ్ళు అనమాట. అంటే మంచి ధనవంతులమైన డ్రెస్సు, ధనవంతులుగా ఉంటారు. కానీ శివుడు ఆదిమ దేవుడు, ఈ దేశ మూల నివాసుల దేవుడుగా
పూజలు అందుకుంటున్నాడు. కారణం ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, శివుని యొక్క ఆ పాము ఏదైతే ఉందో, మెడలో ఉన్నటువంటి ఆ పాము, దాని అర్థం ఏంటంటే ఆ రోజుల్లో నాగా జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివుణ్ణి పూజించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ నాగా అంటే ఒక్కొక్క జాతి వాళ్ళకే అయినటువంటి ఒక గుర్తు ఉంటుందన్నమాట. టోటమ్ అంటాం. టోటమ్ అంటే గుర్తు. వాళ్ళు కొంతమంది బాళే గోత్రం వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది జింకని పూజించేవాళ్ళు, కొంతమంది పులిని పూజించేవాళ్ళు, కొంతమంది ఏనుగుని పూజించేవాళ్ళు, కొంతమంది నాగపామును పూజించేవాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఆ జాతి యొక్క ముద్ర నాగం. వాళ్ళందరూ కూడా శివుని పూజిస్తారని చెప్పి ఆ శివుడు కూడా వాళ్ళ యొక్క దేవుడైనప్పుడు వాళ్ళ యొక్క చిహ్నమైనటువంటి నాగుపామును కూడా ధరించినట్టుగా చెప్తారు. దానికి తర్వాత శాస్త్రాలు వచ్చినాయి. వాస్తవానికి శాస్త్రాలు ముందు రాలే. ముందు దైవ భావన వచ్చింది. దైవ భావన తర్వాత దేవునికి ఒక రూపం వచ్చింది. దేవునికి రూపం వచ్చిన తర్వాత గుళ్ళు వచ్చినాయి. గుళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత శాస్త్రాలు వచ్చినాయి. అంటే మనిషి తను ఏమి తిన్నాడో దాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టాడు. తర్వాత కొండ గుహల్లో ఉన్నప్పుడు దేవుడు కొండ గుహల్లో ఉన్నాడు. గుడిసె వేసుకున్నప్పుడు దేవుడు గుడిసెలోకి వచ్చాడు. అంటే దేవునికి కూడా ఒక గుడిసె వేసినారు. మా ఇంటి దేవుడికి చిన్నప్పుడు మేము చిన్న గుడిసెలో ఉండేది. తర్వాత మనం మంచి ఇల్లు కట్టుకున్నాం, దేవునికి కూడా మంచి ఇల్లు కట్టాం. అంటే ఒక దేవాలయం కట్టాం. తర్వాత పెద్ద దేవాలయాలు వచ్చినాయి. దీని అర్థం ఏంటంటే మనం ఎక్కడున్నామో దేవుని కూడా అదే, మనం ఏం తింటామో దేవునికి కూడా అదే పెట్టాము. మనం ఎలాగ ఇంట్లో ఉన్నామో దేవుడికి కూడా అలాంటి ఇంట్లోనే ఉన్నాం. మనం గుడిసెలో ఉంటే దేవుడు గుడిసెలో ఉన్నాడు. గుడిసె అంటే తీసేస్తే గుడి, తర్వాత గుడి అయింది. గుడిసెనే గుడి అయింది. దేవుడు ఉండేదాన్ని గుడి అంటాము, మనం ఉంటే గుడిసె అంటాము. ఆ గుడి తర్వాత పెద్ద దేవాలయాలు. పెద్ద దేవాలయాలు కట్టే సమయానికి కళాకారులు కొత్త కళలు రావడం, వాస్తుశిల్పం రావడం, ఆ వాస్తుశిల్పం ప్రకారం గుళ్ళు కట్టడం ప్రారంభించారనమాట. ఇక్కడ ఈ గుడిలో ఉన్నటువంటి మర్మం ఏంటి? శివలింగము గర్భాలయంలో ఉంటుంది జనరల్గా, సాధారణ. అంటే ఈ గర్భాలయంలో అతి చీకటి ఉంటుంది. ఆ చీకటిలో చిన్న దీపం వెలిగించింటారు. అందుకని గర్భగుడి అంటాం. అంటే గర్భగుడి అంటే అతి చీకట్లో మనకి ఆ దేవుడు కనిపిస్తాడు. మిణుకుమంటూ చిన్న వెలుతురు ఉంటుంది, ఒక దీపం ఉంటుంది, జ్యోతి వెలుగుతూ ఉంటుంది. గర్భాలయము అంటాం దాన్ని. అంతే తప్ప ఎక్కువ వెలుతురులో దేవుడు ఉండడు అనమాట, శివలింగం ఉండదు. అంటే తల్లి గృహములో ఎలాగైతే చీకట్లో శిశువు ఉంటాడో అలాంటి ఆకారంలోనే ఆ గుడిని తయారు చేస్తారు లోపల. అందుకని దాన్ని గర్భాలయము అంటారు. చీకటిగానే ఉంటుంది గర్భాలయం. నీవు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ అరుణాచలేశ్వరుని మనం చూస్తే చాలా చీకటిగా ఉంటుంది. లోపల చిన్న ఒక జ్యోతిని వెలిగించింటారు లోపల. ఆ జ్యోతి వెలుతురులో మనకి శివలింగం దర్శనమిస్తుంది. పైన నుంచి చిన్న పొట్లుగా పాలు కానీ నీళ్ళు కానీ పడుతూ ఉంటాయి. అంటే సృష్టి యొక్క రహస్యమే శివలింగంలో దాగి ఉందని. అంటే శిశువు ఎలాగైతే గర్భంలో ఎలా ఉంటాడో చీకట్లో, అంటే చీకటి నుండి వెలుతురికి పయనించేదానికి ఉన్నటువంటి వాడే శివుడు అని చెప్పి ఒక అర్థం ఉందన్నమాట. ఎప్పుడు కానీ మనకి ఏదైనా కుతూహలం ఉండాలంటే, ఏదైనా తెలుసుకోవాలంటే అది ఒక చీకట్లో ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకునే దానికి ఒక కుతూహలం ఉంటుంది, ఒక అద్భుతం ఉంటుందన్నమాట. అందుకనే గర్భాలయము అంటాం. ఇక ఆ గర్భాలయం పైన శిఖరం కూడా కట్టి ఉంటారన్నమాట. ఇంతటి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఈ శివలింగానికి ఉంది. అంటే రాబోయేటువంటి మన హాలుమత చరిత్రలో ఇక ఈ శివుని యొక్క గొప్పతనము, శివరాత్రి యొక్క గొప్పతనం గురించి చాలా గ్రంథాలు వచ్చాయి. అందులో నేను చిన్నప్పుడు చదివినటువంటి గ్రంథం అంటే పుస్తకం పేరు శ్రీనాథుడు రచించినటువంటి శివరాత్రి మహత్యం. ఆయన కాశీఖండము ఇలాంటివి రాశాడు చాలా.
అందులో శివరాత్రి మహత్యమైనటువంటి కథ చాలా అద్భుతంగా ఉంటుంది. శివరాత్రి దాని యొక్క గొప్పతనము రాశాడనమాట శ్రీనాథుడు. అంటే అక్కడ ఒక వ్యక్తిని, ఒక ఇతివృత్తాంతాన్ని తీసుకొని ఈ కథని చెప్పడం జరుగుతూ ఉంది. ఒక సుకుమారుడు అనేటువంటి పిల్లవాడు చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులకి జన్మిస్తాడు. జన్మించిన తర్వాత పెరిగి పెద్దవాడు అవుతూ అవుతూ ఇతను చెడు వ్యసనాలకి బానిస అవుతాడనమాట. ఇలా చెడు వ్యసనాలకి బానిస అయిన తర్వాత అలా దేశాటన వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు పట్టించుకోరు. అలా వెళ్తూ వెళ్తూ ఒక చండాల కన్యతో అతను సహజీవనం చేస్తాడు. తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అంటే ఆమెను మోహించి ఆమెతోనే కాపురం చేస్తాడు. ఈ చండాలక కన్యతో అతను సంసారం చేసిన తర్వాత తనకి సంతానం కలుగుతుంది, అమ్మాయి కలుగుతుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత తన భార్య చనిపోతుంది. ఆయన తర్వాత తన కూతురితోనే సంసారం చేయడం ప్రారంభిస్తాడు. సో ఇది సమాజంలో చాలా చాలా అతనికి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది. అంటే స్వయాన తన కూతురితోనే అతను సంసారం చేయడం అనేది ఆనాటి పరిస్థితి. అంటే ఏనాడైనా అది సమాజము ఒప్పుకోనేటువంటి ఒక లక్షణం. ఆ రకంగా చేయరాని పాపాలన్నీ చేస్తాడు. చివరిలో అతను ఆరోగ్యం చెడిపోతుంది, సమాజం చీత్కరిస్తుంది. అలాంటి సమయంలో ఒకరోజు శివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు అతను తన యొక్క పాపాలకి అంటే తన పాపాలని పోగొట్టుకునేదానికి శివుణ్ణి ధ్యానిస్తూ గడుపుతాడు ఆ రాత్రి అంతా కూడా. శివుని యొక్క నామస్మరణతో రాత్రి గడుపుతాడు. తెల్లారుజామున అతను చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత యమభటులు వస్తారు యమలోకం నుంచి దాన్ని తీసుకోపోయేదానికి. ఎందుకంటే యమలోకంలో ఆల్రెడీ అతని పేరు మీద పాపాలన్నీ రిజిస్టర్ అయింటాయి కదా. అంటే ఇది కథ మాత్రమే, కథగా చూద్దాం. అప్పుడు యమభటులు వచ్చి అతన్ని తీసుకోపోవాలన్నప్పుడు శివభటులు కూడా ఆ సమయానికి వస్తారు, అడ్డుపడతారు శివభటులు. కైలాసం నుంచి శివభటులు వస్తాడు. యమలోకం నుంచి యమభటులు, కైలాసం నుంచి శివభటులు. ఈ శివభటులు మాత్రం ఒప్పుకోరు, అతన్ని తీసుకుపోయేదానికి అడ్డుపడతారు. తర్వాత ఇది విషయం తెలిసినటువంటి ఈ యమభటులు యముని దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తారు. అప్పుడు యముడికి కోపం వస్తుంది. ఇదేమి మా అధికారాన్ని వీళ్ళు ధిక్కరిస్తున్నారు, మా అధికారాలు వీళ్ళు వేలు పెడుతున్నారు కదా, అతను చాలా పాపాలు చేస్తే అతన్ని శిక్షించాలి, అది నా ధర్మం. మరి శివుడు ఎందుకు వాళ్ళని పంపించినాడని శివుని దగ్గరికి డైరెక్ట్గా యమధర్మరాజు వెళ్తాడు. యమధర్మరాజు శివుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని కైలాసంలో చెప్తాడు విషయం అంతా. అప్పుడు శివుడు నిజమే, అతను పాపాలు చేసిన మాట వాస్తవమే. అయితే అతను శివరాత్రి రోజు రాత్రంతా కూడా, ఆ రోజంతా కూడా నా నామస్మరణతో గడిపాడు. పరమశివుని యొక్క పవిత్రమైనటువంటి మూర్తిని ధ్యానిస్తూ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ గడిపాడు. కాబట్టి అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి అతను స్వర్గానికి వెళ్తాడు, పాపాలన్నీ పోయినాయి అని చెప్పేసి చెప్తాడు. అంత గొప్పది శివరాత్రి పండుగ పర్వదినం అని చెప్పి చెప్తాడు. అప్పుడు అక్కడి నుంచి ధన్యవాదాలు చెప్పినటువంటి యమధర్మరాజు యమలోకానికి వెళ్ళి అక్కడ కూడా శివరాత్రి యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి భటులకు అందరికీ చెప్తాడనమాట. అంటే ఎన్ని పాపాలు చేసినప్పటికీ శివరాత్రి రోజులు గనక శివుని నామాన్ని స్మరిస్తూ నీవు జాగరణ చేస్తే నీ పాపములన్నీ కూడా పాప ప్రక్షాళన జరుగుతుంది, నీకు పుణ్యలోకాలు దక్కుతాయి అని చెప్పి ఉద్దేశంతో రాసినటువంటి కథ ఇది. అంటే అంతటి మహత్యం ఉంది మన ఈ శివరాత్రి పండుగ రోజు అని చెప్పి శ్రీనాథుడు చాలా అద్భుతంగా రాసినాడు దాంట్లో. అది మనం చదవాలి. చాలా అద్భుతంగా, అంటే శివుని యొక్క గొప్పతనం, శివరాత్రి పండుగ యొక్క గొప్పతనము ఈ కథలో మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఆ రకంగా హిందువులకి పరమ పవిత్రమైనటువంటి పండుగ శివరాత్రి పండుగ కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇందులో
అంటే ఇక్కడ మనకి ఇంకా ఒకటి క్రైస్తవ మతంలో కూడా ఉంది. ఒక హిందూ మతంలోనే కాదు, క్రైస్తవ మతంలో కూడా మనం చర్చికి వెళ్ళినప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం. ఓ యో- ఓ యో- ఓ యెహోవా, ఓ ప్రభువా, నా పాపములు క్షమించుము, నేను కొన్ని పాపాలు చేశానని చెప్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ కానీ లేదా ఫాదర్ కానీ నీ పాపములని ప్రభు క్షమిస్తాడో వెళ్ళిపో అని చెప్పి మనము చర్చిలో చూస్తుంటాం. అంటే పాపాలు చేసి తర్వాత నీ పశ్చాత్తాపంతో క్షమించమని అడిగితే ప్రభు క్షమిస్తాడు అని చెప్పి చెప్తారు. ఇది క్రిస్టియన్ ధర్మంలో ఉంది, శివరాత్రి రోజు జరిగేదాన్ని హిందూ ధర్మంలో ఉంది. అంటే అన్ని ధర్మాల్లో కూడా పాప ప్రక్షాళన అనేది ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి శివరాత్రికి ఉన్నటువంటి మహత్యమే ఇది.